వామ్మో, ఇదెక్కడ తలనొప్పిరా బాబు. ట్రంప్ ఇలా చేస్తున్నారేంటి? అసలు ఇండియన్స్ ను అమెరికాలో ఉండనిస్తారా, గెంటేస్తారా? గెలిచినప్పటి నుంచి ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నారు. ముందు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తానని హింట్ ఇచ్చారు. ఆ తర్వాత టారిఫ్లు పెంచుతానని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడేమో కెనడా ద్వారా అమెరికాలోకి వచ్చే మార్గాన్నే మూసేస్తారని హెచ్చరిస్తున్నారు. అసలు ట్రంప్ ఎందుకిలా చేస్తున్నారు? ఆయన చేస్తున్న దాంట్లో న్యాయముందా? ఆయన తప్పు చేస్తున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రశ్నకు సమాధానం మీతోనే చెప్పిస్తా. ట్రంప్ చేస్తుంది కరెక్టా, రాంగా తెలుసుకునే ముందు అమెరికా కెనడా సరిహద్దులో జరిగిన ఓ యథార్థ ఘటనను మీకు గుర్తు చేస్తున్నా. అది 2022 జనవరి మాసం. ఓ చలికాలపు రాత్రి తన ఇద్దరు పిల్లలకు అమెరికాలో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన జగదీష్ వాయుబెన్ దంపతులు వారి 11 సంవత్సరాల కుమార్తె విహంగి, 3 సంవత్సరాల కుమారుడు ధార్మిక్తో కలిసి జనసంచారం ఏమాత్రం లేని ప్రాంతంలో మంచు అడవుల మధ్య కాలినడకన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించాలన్నదే వారి ఉద్దేశం. అయితే ఈ ప్రయాణం వారి జీవితానికి ముగింపు తెస్తుందని వారు ఊహించలేదు. ఆ రాత్రి అమెరికా కెనడా సరిహద్దు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -35 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో వారి శరీరాలు చలిని తట్టుకోలేకపోయాయి. కానీ ఎలాగోలా ప్రయాణాన్ని సాగించారు. చివరకు అమెరికా సరిహద్దుకు కేవలం 12 మీటర్ల దూరంలో చలికి గడ్డగట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఎందుకు జరిగింది? తన చిన్నతనంలోనే ఓ కుటుంబం కన్న కలలు అంతమవడానికి కారణమేంటి? అక్రమ మార్గం. అవును, అక్రమ మార్గాల ద్వారా అమెరికాలో ప్రవేశించాలని అనుకోవడమే ఇక్కడ జగదీష్ కుటుంబం చేసిన తప్పు. అవే తప్పులు ఇండియన్స్ చాలా మంది చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒక్క 2024లోని సుమారు 43,764 మంది భారతీయులు కెనడా సరిహద్దు ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇది మొత్తం అక్రమ ప్రవేశాలలో 22%. వీరందరినీ ఇప్పటికే అమెరికా పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఇక 2022లో కెనడా మీదుగా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 109,535 మందిలో భారతీయులు 16% ఉండగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 189,402 మంది, 30,010 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా డాంకీ రూట్స్ ద్వారా అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా ఇల్లీగల్ గా ఏదైనా దేశంలోకి ప్రవేశించే మార్గాలని డాంకీ రూట్స్ అంటారు. ఇక అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండడం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతోంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. అక్కడ రక్షణ కూడా తక్కువే. అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. అందుకే ట్రంప్ ఈ విషయంలో కెనడాపై చాలా సీరియస్ గా ఉన్నారు. అంతేకాదు, కెనడా తన సరిహద్దు భద్రతను ఇలాగే గాలికి వదిలేస్తే ఆ దేశం నుంచి అమెరికాలోకి వచ్చే ప్రొడక్ట్స్ పై 25% సుంకం విధించనున్నట్లు హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ తర్వాత కెనడా అప్రమత్తమైంది. ఏకంగా 7,000 కోట్ల రూపాయలను కేవలం సరిహద్దు భద్రత కోసం కేటాయించింది. ఈ చర్యల్లో డ్రోన్లు, సర్వేలెన్స్ టవర్స్, స్నీఫర్ డాగ్స్, హెలికాప్టర్లు లాంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించనుంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ ను పెంచాలని నిర్ణయించుకుంది. అయితే అటు ట్రంప్ మాత్రం కెనడా చర్యలను ఏమాత్రం నమ్మడం లేదు. అధికారంలోకి రాగానే కెనడా అమెరికా సరిహద్దులపై ఆయన గట్టి నిఘా పెట్టనున్నారని అర్థమవుతోంది. ముఖ్యంగా డాంకీ రూట్స్ ద్వారా వచ్చే అక్రమ వలసలను ఆయన ఏమాత్రం సహించేలా కనిపించడం లేదు. వారి తాట తీసేందుకే డిసైడ్ అయినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఇండియన్స్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఇంత కష్టపడి అమెరికాలోకి లక్షల సంఖ్యలో భారతీయులు ఎందుకు ప్రవేశిస్తున్నారని డౌట్ వచ్చిందా? ఇండియాతో పోలిస్తే అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక అవకాశాలు ఉంటాయన్నది వీరిలో చాలా మంది ఆలోచన. అందుకే ఈ ప్రమాదకర మార్గాల ద్వారా అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ ప్రయాణాలు కేవలం
అనైతికమైనవే కాదు, ప్రమాదకరమైనవి. ఇంతకు ముందే చెప్పిన జగదీష్ కుటుంబం ఎపిసోడే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి అమెరికానే కాదు, ఏ దేశమైనా కూడా అక్రమ వలసల పట్ల, అక్రమ వలసదారుల పట్ల కఠినంగానే ఉంటుంది. ఈ విషయంలో ట్రంప్ ఇంకాస్త గట్టిగానే నిలబడతారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే విధానాలను నమ్మే వ్యక్తి ఆయన. ఇక అమెరికాను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య కూడా ఈ అక్రమ వలసలే. 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులకు అడ్డా అమెరికా. ఇందులో 7 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరందరినీ ఇంటికి సాగనంపడం ఖాయమనే చెప్పాలి. ఇక కొత్త అక్రమ వలసలు పెరగకుండా ఉండేందుకు కెనడా సరిహద్దులపై ట్రంప్ ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే 22% ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ రూట్స్ ద్వారానే అమెరికాలోకి వస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ట్రంప్ చేస్తుంది కరెక్టా, రాంగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.